జియో 5G ప్లాన్స్ జియో నుంచి కొత్తగా 5G డేటా బూస్ట్ మనకు ప్లాన్స్ రాబోతుందండి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దాంతోపాటు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్ ఉంటుందండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగానే ఎల్లప్పుడూ నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ జియో 5G ప్లాన్స్ మనకైతే కొత్తగా రాబోతున్నాయండి. జియో కొత్తగా 5G బూస్టర్ ప్లాన్లో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చండి. వీటితో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5G డేటా మనకైతే లభిస్తుందని చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించి మనకైతే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జియో 5G ప్లాన్ ఇంటర్నెట్ డెస్క్ ఇటీవల టెలికాం ఛార్జీలను సవరించిన జియో కొత్తగా 5G డేటా బూస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చిందండి. 1GB 1.5GB మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జ్ చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చండి. గతంలో మనమైతే ఇక్కడ రూ. 15 రూ. 19 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నాం కదా. వారి ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 4G డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించవచ్చు. కొత్త ప్లాన్లు తీసుకురాకముందు 5G నెట్వర్క్ పరిధిలో ఉన్న 5G మొబైల్ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5G డేటాను జియో అందించిందండి. ప్లాన్ల సవరణ తర్వాత 2GB ప్లాన్లు రీఛార్జ్ చేసుకున్న వారికే ఈ షరతులు విధించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తన వెబ్సైట్లో అందుబాటు తీసుకొచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ సెక్షన్లో ఈ విధంగా మనకైతే ఆప్షన్ అనేది పొందుపరిచారు కాబట్టి ఒకసారి చెక్ చేశానండి. రూపాయి 51 రూపాయలతో చూసినట్లయితే 51 రూపాయలు 101 రూపాయలతో 151 ధరల్లో మనకైతే ఈ 3 ప్లాన్లు అందుబాటులో తెచ్చిందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 51 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనకైతే 3GB చూసినట్లయితే 4G మొబైల్ డేటా లభిస్తుందండి. అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. అదేవిధంగా 101 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 6GB అదేవిధంగా 150 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 9GB డేటా లభిస్తుందండి. ప్లాన్ వ్యాలిడిటీతో చూసినట్లయితే వీటికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ 479 రూపాయలు 1899 వ్యాల్యూ ప్లాన్లు చూసినట్లయితే ఈ డేటా ప్లాన్లు వర్తించవండి. ఖచ్చితంగా మనమైతే 799 రూపాయలు వంటి ఇతర అన్లిమిటెడ్ ప్యాక్స్ను వర్తిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సెక్షన్లో మనకి ఏ విధంగా మనకి ప్లాన్స్ అప్లై అవుతాయి అనే విషయం కూడా మెన్షన్ చేశారు. కట్టి ప్రకారం మనకైతే 51 రూపాయలు పెట్టి కానీ తీసుకున్నట్లయితే మనకి అన్లిమిటెడ్గా 5G డేటా అయితే వస్తుందండి. చూసినట్టయితే 3GB వరకు వస్తుంది. దాంతోపాటు 101 రూపాయలు పెట్టి చేసుకున్నట్లయితే మనకి యాక్టివ్ ప్లాన్ అనేది ఇది కూడా అంతే సేమ్ మనకి 5G అన్లిమిటెడ్తో పాటు 6GB వరకు రావడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ 151 రూపాయలు పెట్టి తీసుకున్నట్లయితే ఇది కూడా యాక్టివ్ ప్లాన్ అండి. అన్లిమిటెడ్ 5Gతో 9GB వరకు డేటా వస్తుంది కాబట్టి ప్రకారంగా కొత్త రీఛార్జ్ ధరలు మనకైతే మార్కెట్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చండి. గతంలో చూసినట్లయితే మనకి 2GB డేటా ప్లాన్ వచ్చేసి మనకి మంత్లీ వచ్చేసి 299 మాత్రమేనండి ఫర్ డే వచ్చేసి ఏదో మంత్లీ ప్లాన్లో. కానీ ఇప్పుడు మనకి ఏమైందంటే ఆ డైలీ 2GB డేటా కానీ మనకు కావాలనుకుంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా 349 పెట్టి మరి రీఛార్జ్ చేయాలి కాబట్టి ఒక 50 రూపీస్ మనకైతే ఛార్జెస్ పెరిగి చెప్పుకోవచ్చు అండి. ఇంక ఇదే క్రమంలో చూసినట్లయితే చాలామంది కూడా డేటా అనేది ఎక్కువగా వాడుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా డేటా కావాలి కాబట్టి ఈ విధంగా కొన్ని కొత్త రకమైన ప్లాన్స్ మనకైతే తీసుకురావడం జరిగిందండి జియో కంపెనీ వారు. చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్లో మనం ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్గా మనకైతే పెట్టారు కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ జియో యూజర్స్ కానీ ఉన్నట్లుంటే ఈ యొక్క ప్లాన్ గురించి ఒకసారి గమనించండి. మీకు పర్వాలేదు నేను తీసుకుంటాను నాకు దీనివల్ల ఎటువంటి నష్టం లేదనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రీఛార్జ్ తీసుకోవచ్చండి. మీకు ప్రాబ్లం లేకుండా ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సింపుల్గా 5G అన్లిమిటెడ్ డేటా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు కొత్తగా మనం అయితే ఇక్కడ BSNL కంపెనీ వారు కూడా మనకైతే ఆగస్టు 15 నుంచి మనకైతే వారు కొత్త ప్లాన్స్ రిలీజ్ చేసుకోబోతున్నారండి. అప్పటి నుంచి దాన్ని చూసినట్లయితే దాని యొక్క సేల్స్ కూడా మనకైతే పెరిగిద్దని ఇప్పుడు అంచనా రావడం జరిగింది. కాబట్టి చాలామంది జియో యూజర్స్ ఏం చేశారంటే BSNLకి వడాఫోన్కి ఈ విధంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా ఇంకా వేరే కంపెనీలు కూడా మనకైతే మార్కెట్లో గ్రోత్ చూసే అవకాశం కాబట్టి ప్రకారం మనకి అద్దె రావడం జరిగిందండి. ప్రకారంగా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ కోరుకోండి ఖచ్చితంగా ఈ విధంగా. థ్యాంక్ యూ.